హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఆలు ఫ్రై లేదా ఆలు పచ్చిమిర్చి ముద్ద కూర అనేది ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం ఇక్కడ ఒక పెద్ద బంగాళాదుంపలు ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మిక్సింగ్ జార్లో ఒక 15 వరకు లేదా ఒక 20 మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు రుచికి సరిపడా కాస్త ఉప్పు, రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా కచ్చాపచ్చాగా, మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఆలు కూడా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇవి పొట్టు తీసేసి పెద్ద పీసెస్ కానీ కొంచెం కట్ చేసుకుందాం. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి ఈ విధంగా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం అందులో. నెక్స్ట్ ఇక్కడ 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకుందాము. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఇక్కడ ఆనియన్ అనేది మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అనమాట. జస్ట్ మనకి మెత్తపడితే చాలు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇందులో పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకుందామండి. పప్పుచారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఇలా ఇందులోకి సైడ్ డిష్గా ఈ ఆలు మసాలా కర్రీ అనేది పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఈ విధంగా కానీ చేసామంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆలు ముక్కలు అయితే ఈ విధంగా యాడ్ చేసుకుందాం. మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్లో మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఇంతేనండి, మనకి ఆలు మసాలా కర్రీ అనేది ఫ్రై అనేది రెడీ అయిపోయింది.